సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జనసేన నేత కిరణ్ రాయల్ అనే వ్యక్తి పైన ఒక మహిళ వేధింపులు చేశారు నన్ను అని చెప్పేసి ఆరోపిస్తూ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దానిపైన వైసీపీ వాళ్ళు ఫుల్ ఫైర్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించేశారు. మీ నేత ఈ విధంగా చేస్తున్నారు, మీరు మరో పక్కేమో మహిళల సంరక్షణ కోసం పాటుపడతారంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు. అయితే దీనిపైన జనసేన నేత కిరణ్ రాయల్ కూడా స్పందించారు. ఇది వైసీపీ వాళ్ళ పని ఆళ్ళు చేస్తున్న ప్రచారం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇష్యూలో ఏం జరిగింది, మీరు ఏ విధంగా చెప్తారు? అంటే ఇష్యూలో ఏం జరిగిందో మీడియాలో వస్తున్నటువంటి కథనాల నేపథ్యంలోనే మనకు తెలుసండి. అంటే లక్ష్మి అనేటువంటి అమ్మాయి బైరాగపట్టణకు చెందినటువంటి అమ్మాయి, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ అతన్ని నమ్మి ఏదో వ్యవహారంలో అంటే డబ్బులు నేను ముట్ట చెప్పాను ఆయనకి అని చెప్తోంది ఆవిడ. అంటే అతను అప్పుగా తీసుకున్నాడా అనేది ఒక డౌట్. దాదాపు 1,20,00,000 అనేది ఒక ఫిగర్ చెప్తున్నారు. 30 లక్షలకు ఏవో చెక్స్ అవి ఉన్నాయనే వార్త కూడా ఒకటి వస్తోంది. ఇప్పుడు ఆవిడ సూసైడ్ నోట్లో సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. దానిలో ఆవిడ చెప్తున్న మాట ఏంటి, ఆయనే చేశాడు, ఇప్పుడు ఆ డబ్బులన్నీ మా పిల్లలకి చెందేటట్టు చూడండి అని నేను ప్రపంచాన్ని కోరుతున్నాను, నాకు ఇలా అన్యాయం చేశాడని చెప్తోంది. అంటే ఏదో మొత్తానికి డబ్బులు చేతులు మారటము, ఈవిడ నష్టపోవడం జరిగింది. ఈవిడేదో ఏం ఆశించి అతనికి డబ్బులు ఇచ్చింది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న యాక్చువల్ రిలేషన్ ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి వ్యవహారం. ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఆవిడేమి స్టేట్మెంట్లు ఇవ్వాలి, ఇందుకోసం నేను డబ్బులు ఇచ్చానను, లేకపోతే ఈ ప్రయోజనం ఏదో ఒక ప్రయోజనం లేకుండా డబ్బులు ఇవ్వటం జరగదు. అతనేదో నేను అతని పబ్బం గడుపుకోవడానికి అప్పుగా అడిగాడా, అటువంటిది కూడా అయ్యే అవకాశం లేదు. ఏదో ఉంది సంథింగ్. అంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఏదో ఒక పని కావాలి, ఆ పని చేసి పెడతాం అనే పద్ధతిలో వాళ్ళు ఏదో చెప్తారు, అలా డబ్బులు ఇవ్వటం మొదలవుతుంది. ఒక దశలో ఆ పని కానప్పుడు వాళ్ళు సఫికేట్ అయ్యి ఏదో ఒక బెదిరింపులో వస్తారు. ఆ బెదిరించిన సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరగచ్చు. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చే అడిగినప్పుడు వాడు ఇవ్వకపోవచ్చు. ఇలాంటి గందరగోళాలు చాలా ఉంటాయి. అంటే చాలామంది ఇలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగేటువంటి వాళ్ళతోనూ ఏదో ఒక పైరవీలో ఎంటర్ అయ్యి డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఆ డబ్బులు ఇంకెక్కడో ఇస్తారు. వీళ్ళకి పనవని సఫికేషన్లో డబ్బులు వెనక్కి ఇవ్వమంటారు. వాడు ఇవ్వలేని కండిషన్లోకి వెళ్తాడు. ఆ ఇవ్వలేని కండిషన్లో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బెడిసికొడుతుంది. ఆ బెడిసికొట్టిన సందర్భంగా బెదిరింపులు నడుస్తాయి. ఆ బెదిరింపుల పర్యవసానం ఒక్కొక్క సందర్భాల్లో ఇలా పరిణమిస్తాయి. ఇప్పుడు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ లాంటిది కూడా జరుగుతుంది. ఇది ఒక సహజ పరిణామం. అంటే ప్రతి ప్రభుత్వంలోనూ ఇలా పైరవీలు చేయటము అనేది ఒక ప్రోగ్రామ్గా, చాలామంది పైరవీల కోసమే ఉంటారు, పైరవీల మీదే రాజధానిలో ఉంటారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉన్న లాడ్జెస్ అన్నీ కూడా ఈ పైరవీకారులతో నిండి ఉండేవి, కలకలలాడుతూ. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతపు పైరవీకారులందరూ కూడా ఇక్కడ నుంచి షెల్టర్ ఎత్తేయటంతో చాలా హోటళ్ళు ఇబ్బందులకు గురైనాయి ఒక దశలో. ఇప్పుడు మళ్ళీ సెటరైట్ అవుతున్నాయి. కాబట్టి ఇది పర్టికులర్గా అంటే అతను జనసేనలో ఉన్నాడు, జనసేనలో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేయరు అనేది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. టీడీపీలో ఉన్నా చేస్తారు, వైసీపీలో ఉన్నా చేస్తారు. వైసీపీలో కూడా ఇలాంటివి జరిగినాయి. అంటే ఏదో ఒక పని కోసం ఎవరో ఒకరిని ఆశ్రయించి తృణమో పణమో ఇచ్చి పని చేయించుకుపోదాం అనే మూడ్లో ప్రపంచం ఉంది. ఆ మూడ్ని క్యాప్చర్ చేసుకోవడానికి కొంతమంది అక్కడ వాళ్తారు, అక్కడ ఉంటారు. వాళ్ళ దగ్గరికి డబ్బులు చేరుతాయి. ఆ డబ్బులు రకరకాల చోట్లకి రొటేట్ అవుతాయి. ఆ రొటేట్ అయినటువంటి రూట్స్ అన్నిట్లోంచి వాళ్ళు తిరిగి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఈ కండిషన్లో చాలా క్రూయల్గానే బిహేవ్ చేస్తారు వాళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళని థ్రెట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసి ఇక ఇది అవదు అనేటువంటి ఒక నిస్త్రాణకి గురై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ట్రాన్సాక్షన్ ఏదో ఉంది వారి మధ్య.
దీన్ని వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కావాలి. అతను ఏదో ఒక పద్ధతిలో ఒక ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. రిలేషన్ అంటే ఏదో విషయంలో వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా సంభాషణ జరుగుతోంది. ఈ సంభాషణలో భాగంగా డబ్బులు చేతులు మారటం కూడా జరిగింది. దానికి అతను ఇదేదో వైసీపీ కుట్ర అనేసి ఒక సింగిల్ డైలాగ్తో తుడిచేసుకునేది కాదు. ఇది ఇంకొంచెం క్లియర్ డేటాతో ప్రపంచం ముందుకు రావాలి. అంటే ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రపంచానికి. అతను లేదు, అది సబ్మిట్ చేయటం కోసం అతని మీద పార్టీ ప్రెజర్ తీసుకురావాల్సి ఉంటుంది. ప్రతి పార్టీలోనూ ఇలాంటివి జరుగుతాయి. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సందర్భాలు వ్యక్తమైనప్పుడు పార్టీ నుంచి బహిష్కరించడం కూడా చూసాం మనం ఈ మధ్య కాలంలోనే. అలాంటిది ఏదైనా జరుగుతుందా అనేది ఒక డౌట్. లేదు, ఈ లోపల అతనే కన్ఫెస్ అయ్యి ఇదిగో ఇలా జరిగింది అని చెప్పేస్తాడా అనేది ఒకటి. పోలీసులు దీన్ని అంటే ఇది సూసైడ్ అటెంప్ట్ చేసింది ఆవిడ వేలూరు హాస్పిటల్లో కోలుకుంటోంది ప్రస్తుతం. కోలుకున్న తర్వాత ఆవిడ ఏం మాట్లాడతారు అనేది చూడాలి. ఆవిడ మరణించుంటే వేరే గొడవ. ఇప్పుడు ఆవిడ ఉన్నారు కాబట్టి రేపు పొద్దున పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆవిడ అంటే ఆత్మహత్య నేరము అని మన దగ్గర ఒక చట్టం ఉంది. సో ఆ చట్టం కింద ఆవిడ మీద ఒక కేసు బుక్ అవుతుంది. ఈ కేసు బుక్ అయిన సందర్భంగా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఆవిడ. ఆ స్టేట్మెంట్లో ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్తుంది. అంటే తను ఎవరి చేత కార్నర్ అయింది, ఎవరి చేత బతకలేని పరిస్థితి ఏర్పడింది, ఎవరు కారణం ఈ ఆత్మహత్యకి అనేది ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా పోలీసులకైనా చెప్పాలి. చెప్పేస్తే కొంత వాస్తవాలు ప్రపంచంలోకి వస్తాయి. దానికి అతను సమాధానం చెప్పుకోవాలి. ఇది ఎట్లాగూ కోర్టు దాకా వెళుతుంది కేసు. ఓకే, కోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఇతను ఎలాగూ ప్రాసిక్యూషన్ ఆవిడ చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్తో మాట్లాడుతుంది. ఇతను డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసుకుని కోర్టులో కంటెస్ట్ చేయాలి. ఇది ఒక లీగల్ ఆస్పెక్ట్. అయితే నైతికంగా ప్రజలలో ఇతని పట్ల ఇప్పుడు ఆ బైరాగ పట్టడలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉంటుంది. తిరుపతిలోనే చాలామందికి తెలిసి ఉంటుంది. చాలామంది ఈ పార్టీ క్లోజ్ సర్కిల్లో కూడా తెలిసి ఉంటుంది. వీళ్ళల్లో నుంచి కొంతమంది ఓపెన్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఓపెన్ అయ్యి ఇది ఇలా పరిణమిస్తుంది అనే విషయం మాకు తెలుసు అని అక్కడో లీక్ ఇస్తారు. ఈ లీకుల తాలూకా ఎఫెక్ట్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది మనకి. కాబట్టి ఇదంతా ఆషామాషిగా హర్రీ బర్రీగా తేలే వ్యవహారం కాదు. ఓకే, ఇదేదో కేవలం ఏదో వైసీపీ కుట్ర అంటే ఎవరు ఏమన్నా ఇది ప్రతిపక్షాల కుట్ర అని అధికార పక్షం తోసుకుని వెళ్ళిపోయినట్టు, అలా తోసుకుని వెళ్ళిపోతే కుదిరే వ్యవహారం కాదు. లక్కీగా ఆవిడ చనిపోలేదు, ఆవిడ ఉన్నారు.